హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోకపోతే రాక రాక మాట వస్తుందంట. ఇదేనేమో మన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనంత్ అంబానీ వెడ్డింగ్ కి వెళ్ళాడైనా. ప్రీ వెడ్డింగ్ షూట్ మొన్న జరిగింది కదా, 3 days వేడుకల్లో ఈయన కూడా పాల్గొన్నాడు. అప్పుడు ఆడికెళ్ళిన వేడుకల్లో మన షారుఖ్ ఖాన్ పైనకి పిలిచిండంట స్టేజ్ మీదకి. వీళ్ళిద్దరు కలిసి మన అమీర్ ఖాన్ ని అలానే సల్మాన్ ఖాన్ ని కూడా పిలిచిరంట. ముగ్గురు ఊకున్నారా, వాళ్ళు ముగ్గురు కలిసి ఒక డాన్స్ వీడియో చేసిరు. అది కూడా మన నాటు నాటు సాంగ్ కి చేసినారు. అంతా బాగానే ఉంది, వైరల్ కూడా అయింది ఈ వీడియో. ఆ తర్వాత మనకి షారుఖ్ ఖాన్ మన గ్లోబల్ స్టార్ ని పైకి పిలిచినప్పుడు ఒక మాట అన్నాడంట, ఇడ్లీ వడ అని. అసలు ఇంకా మాట ఎందుకు అన్నాడు, ఇంకా మాట అనాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మనోళ్ళు ఫైర్ అవుతారు. అసలు ఫైర్ ఎందుకు అవ్వాల్సిన అవసరం ఉంది అంటే మనోళ్ళని చీప్ గా చూసిండు షారుఖ్ ఖాన్ అని అంటారు. అసలు షారుఖ్ ఖాన్ ని ఆ మాట అన్నది ఆ వీడియోలో క్లారిటీగా అస్సలు లేదు, ఎందుకంటే అది ఫోన్ లో రికార్డ్ చేసారు కాబట్టి. కానీ మన పర్సనల్ ఎవరైతే మన ఉపాసన పర్సనల్ మేకప్ ఉమెన్ ఉందో జేబా హాసిన్, తను సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. ఆ పోస్టుల మీద నిన్న మధ్యాహ్నం నుంచి ఒకటే రచ్చ. ఆ రచ్చ ఏంటంటే అసలు మనోళ్ళని ఎందుకు అంత చీప్ గా చూస్తున్నారు బాలీవుడ్ లో. ఇప్పుడు మన రేంజ్ కూడా ఆ రేంజ్ లో ఉంది కదా, గ్లోబల్ స్టారే అమ్మాయిని ఇన్వైట్ చేసిండంటే అసలు అనాల్సిన అవసరం ఏముంది షారుఖ్ ఖాన్ కి. మొదటి నుంచి కూడా షారుఖ్ ఖాన్ మనోళ్ళని చీప్ గా చూస్తుండనే అంటారు. కానీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ వేషన్ నుంచి చూసుకున్నట్టయితే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఏమంటారంటే, లేదు సౌత్ లో ఇడ్లీ వడ ఎంత ఫేమస్, సో అలానే మనకి సౌత్ లో కమల్ కానీ రజనీ కానీ అలాగే నాగ్ వెంకీ కూడా అంతే ఫేమస్ అని ఆ వేషంలో చెప్పాను అని మనకి షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ చెప్తారు. కానీ మనోళ్ళు ఏమనుకుంటారా, మనోళ్ళు ఏమంటారు, లేదు మేము కూడా తిరిగి వడాపావ్ పావ్ బజీ అంటే ఎట్లుంటది, అసలు నువ్వు ఎన్ని చేసినా కానీ గట్లా అనుడు తప్పే అని అంటారు. కానీ ఈ వీడియోలు అన్నీ చూస్తుంటే కానీ క్లారిటీ అయితే లేదు. ఎంతైనా కానీ అసలు అక్కడికి వెళ్ళినప్పుడు కనీస మర్యాదైనా ఇవ్వాలి కదా. అంతమంది మీడియాలో అంతమంది మధ్యలో అట్లా అనుడైంది, అది కూడా మన గ్లోబల్ స్టార్ని. అసలుకే మన ఫ్యాన్స్ ఎప్పుడూ ఆన్ ఫైర్లోనే ఉంటారు, ఇప్పుడు ఇంకుంటారా రచ్చ రచ్చ చేస్తారు. సో అసలు ఈ మాటలన్నీ అనడం ఎందుకు, కాంట్రవర్సీలు తెచ్చుకున్నాడు ఎందుకు? దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ గంట సింబల్ ఉంది, దాన్ని అట్లా వస్తే వెళ్ళిపోరు.